గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆహా, 1000 కోయిలల మధుర గానం, అమరకాంతల మయూర నాట్యం, దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్య సుందరి. సుందరి ఎవరు? మా రాకుమారి వెంట పడుతున్నావు? నువ్వెవరో నా తమ్ముడు అటకాయితున్నావా? రా చెప్తా. రాకుమారి. ఎవరు నువ్వు? ఈ వనంలోకి ఎలా వచ్చావు? రాకుమారి. రాకుమారి బంధించండి. బంధించండి రాకుమారి. మీ సుఖవారమైన బాహుల్లో బంధించండి. రాకుమారి. ఏంటంట చూస్తున్నావా? పల్లె మొగ్గలు. మల్లె మొగ్గలు. మళ్ళీ 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 వచ్చావా? రాకుమారి. వాళ్ళు గాఢ ప్రేమలో ఉన్నారు. రాకుమారి. నీళ్ళలో దోస్తావా? ఆనందభరితము. ఈ కార్తికేయ దేశాధిపతి బ్రహ్మానంద భూపతుల వారి నందనోద్యానవనంలో ఒక సామాన్యుడు ప్రవేశించాడు. ఆశ్చర్యభరితం. రాకుమారి పద్మావతీ దేవిని చూసి ఆమె గానాన్ని మెచ్చుకున్నాడు. సంతోషభరితం. అంతేకాదు ఆమెతో సంభాషించాడు కూడా. వినోదభరితం. అది కాదు మహారాజా. నార్మల్ పువ్వుల మీద వాలే తుమ్మిద పురుగు కూడా వనంలోకి రావడానికి వీల్లేదని నీకు తెలియదు. వచ్చాడు. వస్తే అతన్ని పట్టి బంధించి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలని నీకు తెలియదు. బంధించలేక అతని చేతిలో ఓడిపోయామని చెప్పుకుంటున్నారా సిగ్గు లేకుండా? అవమాన భరితం. అసలు నువ్వేం చేస్తున్నావు సూరవర్మ? మొత్తం సైనిక బలానికి అంతటికి నాయకత్వం వహిస్తున్నా. ఇది నీకు అవమానం కాదు? అమ్మాయి రక్షణ కూడా తమ్ముడే వెళ్ళాలా? వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఎందుకున్నారో నిగ్గదీయండి. ఇంతకు ఎవడవాడు? వీరాకి వీరుడిలా ఉన్నాడు నాన్న. కత్తి యుద్ధంలో కథలు తొక్కాడు. మన సైనికులంతా చిత్తు చిత్తు. ఖడ్గవీరుడు అన్నమాట. ఎలా వచ్చాడు? గుర్రం మీద వచ్చాడు మహారాజా. వాడు వచ్చింది గుర్రం మీద ఏనుగు మీద అని కాదు ప్రశ్న. ఏ విధంగా లోపలికి వచ్చాడు అని. ఏ విధంగా రావడం ఏమిటండి? ఇక మీదట ఎవరు ఇలా రావడానికి వీలేదని చెప్పండి. తెగించొస్తే కాళ్ళు చేతులు కట్టి మీ ముందు పడేయమని చెప్పండి. విన్నారుగా మహారాణి వారి ఆజ్ఞ. మీకు చేత కాదంటే చెప్పండి. అమ్మాయిని అసలు ఉద్యానవనానికి వెళ్లకుండానే కట్టడి చేస్తాను. నాన్న పోనీ నేనే స్వయంగా వచ్చి నీ రక్షణ బాధ్యత వహిస్తాను. సరేనా తల్లి?
ఏమిటి ఏమిటి నాకు ఏమీ కనిపించడం లేదు, చూపు రాలేదు. మా ప్రయత్న లోపం లేకుండా అన్ని ఔషధాలు వాడాం, సర్వ చికిత్సలు చేశాం మహారాజా. కానీ అవును, మీరేం చేస్తారు? నేను చేసిన పాపమే నాకు ఈ శిక్ష విధించింది. మీరు పాపాలు చేశారా? ఆ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టామే. ఏం సోదర దక్షిణ్? అవును సోదరుత్తర్. కనుక ఓ జనక్, అనగా ఓ తండ్రి, మీరు కీర్తిశేషులు అయ్యే వరకు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఈ రాజ్యపాలన మేమే సాగిస్తాం. దుర్మార్గులారా, మీ తల్లి పోయిన నాటి నుంచి అతి గారాభంగా పెంచి పెద్ద చేస్తే మీరేం పెరిగించలేదు, మేమే పెరిగాం కనుక మేమే పాలిస్తాం. మూర్ఖులు, మీరు రాజ్యపాలన చేయడమా? ఏ ఆవులు గేదెలు సైతం కొంతకాలమే పాలిస్తాయి, కానీ మీరు మాత్రం ఇంత వయసు వచ్చినా ఇంకా పాలిస్తూనే ఉన్నారు. మరి మేమెప్పుడు పాలిస్తాం? చూడండి జనక్. పాపం చూడలేరు కదా ఉత్తర్. ఓహో, అయితే వినండి జనక్. ఈ రోజు నుంచి మేమే సింహాసనం అధిరోహించి అనగా ఎక్కి. సోదర్, మనకున్నది ఒకటే సింహాసనం కదా, మ్. దాని మీద ఇద్దరం ఎలా పాలిస్తాం? ఆ సింహాసనాన్ని రెండుగా చీల్చండిరా, చీల్చండి. చీల్చి చెండాడుతాం, చెండాడి పాలిస్తాం, పాలించి లాలిస్తాం, లాలించి చూపిస్తాం. అయ్యో, అంతా నా కర్మ, నా కర్మ. వెన్నెలను వేడెక్కిస్తూ విరహతాపం కలిగిస్తున్న వయ్యారి, ఏమి సొగసు, ఏమి హొయలు. ఏ బుగ్గలు, మెల్లె మొగ్గలు, నీ ముఖం, తీయకుమడి పండు, నీ కళ్ళు, సంపెంగ రేకులు, నీ పళ్ళు, దానిమ్మ ఎంతలు, సచ్చుదోమ చక్కని కల పాడు చేసిందో. విజయా విజయా, ఇదట్ట పూకొని కళ్ళు మూసుకున్నావా? నిద్రతే ఏసయ్యా. నిద్ర కాదు, నా హృదయంలో బంధింపబడిన ముగ్ధమోహన రూపం బయటికి పోకుండా కళ్ళు మూసుకున్నాను. సద్దు చెయ్యకు. మోనుల్లాగా ముక్కు మూసుకొని కూసో, చేత కాకపోతే. ఈరున్నంటావా యుద్ధాలు చేస్తావా, సూర్యున్నంటావా సాగసాలు చేస్తావా? నీకు ధైర్యం ఉంటే ఆ రాకుమారి మనసును లాక్కొచ్చి నీ మనసులో కలిపేసుకో. మూతి మీద మేసం ఉంది, ముక్కు మీద రోసం ఉంది, వెళ్ళటానికి గుర్రాలున్నాయి, దూకడానికి గోడ. ఏమైనా సరే నా రాకుమారిని చూడాల్సిందే. ఇదట్టా నీకు రోసం చెట్టు సప్పడిపోవటమే. మీరు మాత్రం నా మదరిక చూసుకోవద్దు. ఇదే నేను వస్తానే ఉండు. అర్ధరాత్రి వేళ అంతఃపుర గాయకుడు ఎవడెవరా నువ్వు? ఇతడే ప్రభు, వసంతవనంలో ప్రవేశించి కత్తి యుద్ధం చేసిన వాడు. శాబాష్, వాడివా నువ్వు? గానకళలో కూడా ప్రవేశం ఉందా నీకు? అంతఃపురంలోనే ప్రవేశించిన వాడికి గానకళలో ప్రవేశం ఉండదా మహారాజా? అబ్బా, వాణ్ణి మెచ్చుకుంటారేంటండి? ఏం పద్మ, వాడు నీ మందిరంలోకి వచ్చి గాన కచేరీ చేస్తుంటే మాకు చెప్పొచ్చు కదా, భటుల్ని పిలవచ్చు కదా. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేదు మహారాణి, మేలుకునే ఉన్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపలాలు కాస్తూనే ఉన్నారు. నేనే కోటగోడెక్కి దూకి లోపలికి వచ్చాను. ఒక సామాన్యుడు అతి సులభంగా అభేద్యమైన కోటగోడ దూకి లోపలికి రాగలగడవా? ముందా గోడ కట్టిన శిల్పిని రప్పించండి, వాడిని శిక్షిద్దాం. అబ్బబ్బా, వాడు ఉన్నాడో పోయాడో, వాడిని శిక్షించమంటారేమిటండి? ముందు వీడికి శిక్ష విధించండి. మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా మహారాణి? ఎంత పొగరుగా మాట్లాడుతున్నావురా, నిన్ను చిత్రవధ చేస్తా.
రాకుమారి, నేను మీకు బందీనే గాని ఆ భటులకు కాదు. వచ్చే శుక్రవారం అదే వసంత మండపంలో. ఉం? ఏ కుక్కల వచ్చేదాన్ని పద. మన దగ్గర లేదు, ఏమీ లేదు. పదకొంటుంటే. పద్మ, ఏమిటి నీ వెకిలి వేషాలు, సైగలు? వాడెవడో, నువ్వెవరు? వాడితో నీకు సయ్యాటలా? ఆ ఆటలేవో నీ చెల్లెలతో ఆడుకో, అది ఆనంద ఫలితం. అంతేగాని ఆ యువకుడితో ఏమిటమ్మా? అందుకే మీతో నేను ఏనాటి నుంచో పోరుతున్నాను. వయసు వచ్చిన పిల్లకి వెంటనే పెళ్లి చేయాలి అని. వింటున్నారా? అందుకే అమ్మాయిని చూడడానికి వరకుమారులు వస్తున్నారు. వరకుమారులా? అవును. చంద్రప్రభ రాజ్యపాలకుడు జయచంద్ర ప్రతాపుడు నేను ఒక వివాహ సందర్భంలో కలిసినప్పుడు వారితో వీమందుతానని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చూపులకు ఆహ్వానించాను. రాకుమారులు వస్తున్నారు. ఏమిటక్క, వేరే ఎవరో రాకుమారులు అంటారేమిటి బావగారు? నేనుండగా పద్మావతికి ఇంకొకరితో వివాహం జరుగుతుందా తమ్ముడు? నీకెందుకు? ఆ భారం నాది. తమరు చెప్పినట్లే సింహాసనాన్ని రెండుగా చీల్చారు మహారాజా. చెరుకు ముక్క మీద కూర్చుని ప్రజాపాలన పేరుతో అక్రమాలు చేస్తున్నారు. ప్రతిదానికి పన్నులు కట్టమని ప్రజల్ని పీడిస్తున్నారు మహారాజా. పన్నులు కడుతున్నారా? వాళ్ళేమైనా దంత వైద్యుల పన్నులు కట్టడానికి? అక్కడి కబుర్లు ఇక్కడికి మోయటం నేరం. ఈ గుడ్డి మహారాజు అది వినడం మహానేరం. మీరిద్దరూ కోటలో ఉండటం మాకు శిరో బాధ. అనగా తలనొప్పి. సేవక్, ఆ మంత్రిని చెరలో పెట్టి తాళం వేయండి. ఈ తాళం కాదు. వదండి, వదండి. ఏమిటి అదృష్టం మహారాజా? ఏమిటా మీ దుర్మార్గం? మహామంత్రిగా శిక్ష వేస్తారా? జనక్, మీకు ఉంది శిక్ష. మిమ్మల్ని అరణ్యక్షేరం చేస్తాం. అనగా అడవి పాలు. అవును సోదర్. సోదర్, జనక్ అంధులు కదా, అడవిలో విడిచిపెడితే పాపం చెట్లని కొమ్మల్ని కొట్టుకుంటారేమో. అయితే ఎడార్లో వదిలేద్దాం. పాస్టులారా, నీకు పుట్టగతులుండవురా. తండ్రిని శిక్షించటం ఘోర పాపం రా. పుణ్యకార్యానికి బయలుదేరుతున్నాం. పాపం మాట ఎత్తకండి. మాకు కార్తికేయ రాజ్యం నుంచి ఆహ్వానం వచ్చింది. రాకుమార్తెతో వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు. మేము వెళ్లే ముందు మీ పాద పద్మములకు నమస్కరించాలి. అనగా తామర కాళ్లకు. ఛీ, మూర్ఖులారా. వదలండి రా, వదలండి. ఆ మూర్ఖుల మాట మీరు వినడం ఏమిట్రా? వదలండి రా. అవును, రాకుమార్తెని చూడ్డానికి చంద్రప్రభ రాజ్యం నుంచి రాకుమారులు వస్తున్నారట. ఈ మాట అంటారుగా మేము ఎంతసేపు ఇక్కడ కూకున్నామా? ఇదియా, నీ సంగతి అట్టాకు జరగదు గానే మేమిద్దరం పెళ్లి చూపులు చూసుకుంటాం. మదనిక, ఆ చంద్రప్రభ రాకుమారుల్ని నువ్వెప్పుడన్నా చూసావా? అబ్బే, మహారాజా వారికే తెలీదట. వాళ్ళని ఎప్పుడో చిన్నతనంలో చూశారట. మా పద్మ, ఏమిటమ్మా ఆలస్యం? వ్యవధి లేదు. అవతల చంద్రప్రభ యువరాజులు పెళ్లి చూపులకు వస్తున్నారు. నువ్వు తొందరగా ఈ ఆభరణాలు దుస్తులు అలంకరించుకుని వస్తే గానీ. నాన్న, నాకిష్టం లేదు. వాళ్ళని పిలిచే ముందు నాతో ఒక మాట చెప్పొచ్చు కదా. అవును, చెప్పాలి కదా. చెప్పలేదు. నిజమే. ఒక్క మాట అడుగుతాను, నాకిష్టం లేని పెళ్లి చేస్తారా నాన్న? ఎన్నడూ చేయను. కానీ ఇవి పెళ్లి చూపులు మాత్రమే. పెళ్లి ఇష్టం లేనప్పుడు చూపులు మాత్రం ఎందుకు నాన్న? నిజమేననుకో. చూడు తల్లి, నేను ఎప్పుడో చంద్రప్రభారాజు వారికి ఇచ్చిన మాట ప్రకారం రాకుమారుల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాను. వారు వస్తున్నారు. ఇలా అర్ధంతరంగా పెళ్లి చూపులు రద్దు చేశామని ప్రకటిస్తే అది మన అంతస్తుకి హోదాకి భంగం కదమ్మా. ఈ పెళ్లి చూపులు జరగదై మా రాకుమారికి ఇష్టం లేదని చెప్పి పంపించేస్తాను. వాళ్ళని శ్రమ పెట్టి ఆశ కల్పించడం గౌరవం అంటారా? అసలు ఈ తంతు తతంగం అంతా అవసరం అంటారా? చెప్పండి, చెప్పండి నాన్న. సందిగ్ధ భరితమే.